హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మంచి చట్నీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను ముల్లంగి పచ్చడి చేస్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ముల్లంగి పచ్చడి? లైక్ చేసి చెప్పండి. చాలా బాగుంటుంది చట్నీ. ముల్లంగి వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అవి ఉన్నాయి. అందరూ ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక నేను 2 ముల్లంగి పెద్ద సైజు ముల్లంగిల్ని సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. చాలామందికి ముల్లంగి వాసన అది నచ్చదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలు ముల్లంగితో చేసామా పచ్చడి అని అనుకుంటారు అందరూ. చెప్తే కానీ తెలియదు ముల్లంగి పచ్చడి అని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 2 టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటా వేసుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో చింతపండు కానీ ఏమీ వేసుకోక్కర్లేదు. ఇప్పుడు తగినంత ఉప్పు, నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత చెక్ చేసుకొని వేసుకుంటాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 7-8 పచ్చిమిర్చి, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. మనం ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసుకుంటే విడిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నూనెలో బాగా మగ్గిపోవాలి. అలాగే నేను దీంట్లో 1 కప్పు పుదీనా కూడా వేసుకుంటున్నాను. పుదీనా వేసుకోవటం వల్ల ఏంటంటే ముల్లంగి వాసన అది మనకి రాదు. అసలు చాలామందికి ముల్లంగి వాసన అది నచ్చదు కాబట్టి ఈ పుదీనా అది వేసుకుంటే ముల్లంగి వాసన మనకు అసలు తెలియదు. అందుకని నేను 1 కప్పు పుదీనా ఆకులు కూడా వేసుకుంటున్నాను. ఇది రైస్లోకైనా టిఫిన్స్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది చట్నీ. బాగా మగ్గిపోయింది కూడా ముల్లంగి టమాటాలు అవి. అలాగే 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ పుదీనా కొత్తిమీర ఇవి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గించుకొని ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో తీసుకొని చల్లారినాక గ్రైండ్ చేసుకోవటమే. దీంట్లో మనం నీళ్ళు కూడా ఏమి కలపం కాబట్టి ఇది ఒక 5-6 డేస్ అయినా నిలవ ఉంటుంది పచ్చడి. ఇప్పుడు తాలింపుకు 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నాను. కొంచెం మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, రెండు 3 ఎండుమిర్చి వేసుకొని
ఇంగువ వేసుకోవాలి, ఇంగువ వేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇంగువ వేయరు, వెల్లుల్లిపాయలు వేసుకున్నా ఇంగువ వేసుకుంటే బాగుంటుంది తాలింపులో. కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు. ఈ తాలింపును గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చడిలో వేసుకోవాలి. చూసారా, నీళ్ళు అసలు కలపలేదు, బాగా గట్టిగా వస్తుంది చట్నీ. నిలవ ఉంటుంది ఇలా చేసుకుంటే ఒక 1 వీక్ వరకు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంచుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి పచ్చడి రెడీ. అందరూ ట్రై చేయండి తప్పకుండా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.